ఆశ్చర్యంగా ఉందే! మీ ముగ్గురికి ఒకేసారి హెల్త్ ప్రాబ్లమ్ రావడం ఏంటి? నేను 1000 సార్లైనా కాల్ చేసుంటా. నువ్వు నిజంగానే చూడలేదా నా కాల్స్ అంటాడు. నో లేదు అని వసు అంటుంది. రిషి వెంటనే 2 చేతుల్ని వసుధార లాంగ్ స్కర్ట్లో పెట్టేసి ఫోన్ని బయటకు తీస్తాడు. వసు ఆ ఫోన్ తీసుకుందామని ట్రై చేస్తుంది. రిషి తన చేతిని పైకి పెట్టేసుకుంటాడు. వసు జంప్ చేసి తీసుకుందామని ట్రై చేస్తుంది. కానీ రిషి వసు నడుని పట్టుకుని వసుని దగ్గరగా లాక్కుంటాడు. వసు ఏమో రిషిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదులుతూని. రిషి కొంచెం ముందు కొంగుని వసు చెవిలో ఇలా అంటాడు, హే కదలకు, నేను టచ్ చేస్తే నచ్చట్లేదా అంటూ వసు ఫోను ఓపెన్ చేసి కాల్ హిస్టరీ చూస్తాడు. ఆ తర్వాత మొబైల్ని వసుకు చూపించి, చూడు ఇది నా నెంబర్ కాకపోతే ఇంకెవరిది అంటాడు. మీరు నా ఫోన్ తీసుకున్న విధానం అసలు బాగాలేదు. అండ్ ఇప్పుడు మీరు ఇలా నన్ను టచ్ చేయడం, అసలు నన్ను ఎలా టచ్ చేస్తారు అనేలోపు రిషి వసుని ఇంకా తన బాడీలో కంటే దగ్గరికి లాగేసుకుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నేను టచ్ చేస్తుంటే నీకేమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా అంటూ వసు చెవి దగ్గర తన లిప్స్ని టచ్ చేస్తూ మాట్లాడతాడు. నన్ను వదలండి అంటూ తన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, మీరు ఇప్పుడు నన్ను వదలకపోతే గట్టిగా అరుస్తా అంటుంది. ఓకే ఆల్ రైట్ నేను జస్ట్ జోక్ చేసా అంతే అని వసుని వదిలేస్తాడు. నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఇవ్వకుండా వదలకూడదు. పోనీలే ఇదే ఫస్ట్ టైం కదా అని వదిలేస్తున్నా. సేమ్ మిస్టేక్ సెకండ్ టైం రిపీట్ చేస్తే అస్సలు వదలను అంటాడు రిషి. మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఇప్పుడైనా ఇవ్వచ్చు, నన్ను ఫైర్ చేసేయండి అంటుంది. ఆహా నేను అలా చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నాకు ఒక ఎంటర్టైన్మెంట్. నువ్వు నాకు బోర్ కొట్టే వరకు నేను అసలు నీ జాబ్లోంచి తీసేదే లేదు. ఓకే నీ అంతటి నువ్వే నాకు పనిష్మెంట్ కావాలి అని మరీ అడుగుతున్నావు. ఇప్పుడు నేను నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేసినా చేస్తావు. నువ్వు ఒక పని చేయి, కింద హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ హెగ్డే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీస్కి సంబంధించిన ఫైల్స్ చాలా ఉంటాయి. నీకు ఈ పాటికే న్యూస్ తెలిసి ఉంటుంది. మనము వాళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ కొన్ని రోజుల్లో వాళ్ళ కంపెనీ మన కంపెనీ రెండు మెర్జ్ అవ్వబోతున్నాయి. సో నువ్వు కిందకి వెళ్ళి వాళ్ళ ఫైల్స్, యాన్యువల్ రిపోర్ట్స్, లాస్, ప్రాఫిట్, రెవెన్యూ రిపోర్ట్స్ ఇవన్నీ బాగా అనలైజ్ చేసి అరేంజ్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. మెర్జ్ అనగానే వసు ఒకసారి షాక్ అవుతుంది. హే ఎందుకు అలా షాక్ అవుతున్నావు? నేనేమి నీకు ఆ పనిలో ఏమీ అప్పచెప్పట్లేదు. ఏంజల్ చూసుకుంటుంది, తనకు అన్నీ తెలుసు. నువ్వు జస్ట్ తనకి ఫైల్స్ అందించు అంతే. ఇది బర్త్డేని అనుకుంటున్నావేమో, నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా. రేపొద్దు నీ కంపెనీ నుండి నువ్వు వెళ్ళిపోయాక నీ ఫేక్ సర్టిఫికేట్స్తో ఎలాగో జాబ్ కొట్టలేవు. కనీసం వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా ఉంటే నీకు జాబ్ వస్తుందని హెల్ప్ చేస్తున్నా. వెళ్ళి ఏంజల్కి హెల్ప్ చేయి అని చెప్తాడు. ఓకే సార్ అని వసు బయటకు వస్తుంది. బయటకు వచ్చి వసు 2 పిడికెలు గట్టిగా బిగించేసి రిషి క్యాబిన్ డోర్ వైపు చూస్తుంది. మిస్టర్ రిషేంద్ర భూషణ్, అలాగే పగటి కలలు కంటూ ఉండు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ మెర్జింగ్ జరగనివ్వను అనుకుని వాసు అక్కడ నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. యూఎస్ఏలో హెగ్డే ఆఫీస్లో విశాల్ రోహిత్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంటాడు. నేను నీకు అప్పచెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది? ఏదైనా లీడ్ దొరికిందా అని విశాల్ అడుగుతాడు. నో ఇంప్రూవ్మెంట్ సార్. వసుధార మేడం అసలు ఎక్కడికి వెళ్ళారో ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు. ఆవిడ ఇంతకు ముందర విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా వెతికాం, కానీ నో యూస్ అంటూ డిసప్పాయింట్మెంట్తో చెప్తాడు రోహిత్. విశాల్ తన చైర్లోంచి లేచి నిలబడి స్లోగా రోహిత్ వైపు వస్తాడు. తన మోకాలతో ఒక కిక్ ఇస్తాడు రోహిత్కి. వెంటనే రోహిత్ కింద పడిపోయి పెయిన్తో అరుస్తాడు. నిన్ను ఇక్కడికి ఇలాంటి కొంటె సాకులు చెప్పడానికి పిలవలేదు. అసలు నాకు వసుధార ఎక్కడికి వెళ్ళిందో ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి అనేసి అరుస్తాడు. కోపంతో కళ్ళు రెడ్గా అయిపోతాయి. విశాల్ బయట అందరికీ తన కాము, క్వైట్ అలా ఆ యాంగిల్లో మాత్రమే తెలుసు. ఈవెన్ తను ప్రేమించిన ఫేక్ వసుధారని రిషి తీసుకెళ్ళిపోయినా కూడా క్వైట్గానే ఉంటాడు. తను ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్న రోజు ఎయిర్పోర్ట్లో ఉన్న ఫుటేజెస్, సీసీటీవీస్ మొత్తం అన్ని చెక్ చేశారా? ఏదో ఒక కెమెరాలో మనకి దొరకపోదు అంటాడు. అన్నీ చెక్ చేసాం సార్, అసలు ఏ క్లూ దొరకలేదు. ఎవరూ సస్పిషియస్గా అనిపించలేదు. వసుధార మేడం మిస్ అయినప్పటి నుంచి ఆవిడ ఫ్రెండ్ దియా మేడం కూడా మిస్ అయ్యారు. దియా మేడం కోసం జోసెఫ్ రిచర్డ్ మనుషులు, అలాగే ఆవిడ ఫియాన్సీ రాజీవ్ విలియమ్స్ మనుషులు ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకి కూడా సేమ్ రిజల్ట్, ఏ క్లూ లేదు అంటాడు రోహిత్. ఎక్కడున్నావు వసుధార? నీకు బాగా తెలుసు నాకు ఈ హైడ్ అండ్ సిక్ గేమ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదని అని ఫ్రస్ట్రేషన్లో చేతులు 2 పిడికలు బిగించి గ్లాస్ టేబుల్ మీద కొడతాడు. మొత్తం పగిలిపోతుంది. చేతులకి రక్తం కూడా వచ్చేస్తుంది. అది చూసి రోహిత్ చేతులు అయ్యి వణికిపోతూ ఉంటాయి భయంతో. ఎందుకంటే హెగ్డే గ్రూప్ CEO విశాల్ ఠాకూర్ రియల్ కలర్స్, ట్రూ ఫేస్ ఏంటో రోహిత్కి మాత్రమే తెలుసు. తను చాలా వైలెంట్, ఒక యానిమల్ లా బిహేవ్ చేస్తాడు. తనకు కోపం వస్తే తను కావాలనుకున్నది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. తన దారికి ఎవరైనా అడ్డొస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాడు. ఎస్ స్నేహ,
స్నేహ నీ ఎక్స్ లవర్ కదా, ఎక్కడుంది పుడతాను అని అడుగుతాడు రోహిత్ని. స్నేహ గురించి ఎప్పుడు ఎందుకు అడుగుతున్నారు, స్నేహకి దీనికి ఏం సంబంధం ఉంది అని తడబడుతూ అడుగుతాడు. వసుకి దియ్య కాకుండా తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకే ఒక్క స్నేహ ఉంది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వస్తారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అది ఖచ్చితంగా స్నేహకి తెలిసే ఉంటుంది. సో చెప్పు, స్నేహ ఎక్కడుంది, తను అడిగావా వసుధార గురించి అని అడుగుతాడు. సార్ లాస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగినాక స్నేహ నేను అసలు కాంటాక్ట్లోనే లేము. తను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. తనతో కాంటాక్ట్ అవుదామని నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇప్పటి వరకు తన నుంచి నాకు ఏ రెస్పాన్స్ లేదు అంటాడు. తను ఎక్కడుందో ఏం చేస్తుందో అది నీ ప్రాబ్లం, నువ్వు చూసుకో. కాకపోతే ముందు అన్నిటికన్నా వస్తారా తన దగ్గర ఉందో లేదో తెలుసుకో. ఆ తర్వాత యుఎస్ఏలో దియా వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఆ ఇల్లు ఇంత పెద్దదని నేను ఎప్పుడూ అనుకోలేదు. దియా లేకపోయేసరికి ఈ ఇల్లు అంతా ఫుల్ ఎంటీగా డల్గా అనిపిస్తుంది అంటూ జోసెఫ్ రిచర్డ్ తన వైఫ్ మాల్వి మల్హోత్రాతో అంటాడు. యు ఆర్ రైట్, ఈసారి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మనం దియాకి ఎప్పుడైనా ఏమైనా లోడ్ చేసామా అని అడుగుతుంది. అలా మాట్లాడతావేంటమ్మేం, మన డాటర్ అడిగిందల్లా తను ముందు పెట్టేవాళ్ళం. నీకు నీ డాటర్ గురించి బాగా తెలుసు కదా, తన హైడింగ్ గేమ్స్ ఎలా ఆడుతుందో. ఇంతకు ముందు చాలాసార్లు తను మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు అలాగే 1-2 months వరకు ఎక్కడెక్కడో తిరిగి అప్పుడు ఇంటికి వచ్చేది. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే 2 months పైన అవుతుంది, అయినా సరే ఇంకా ఇంటికి రాలేదు. ఇందులో మన మిస్టేక్ ఏముంది అని జోసెఫ్ అడుగుతాడు. నేను అనేది ఆ అబ్బాయి గురించి. దియా ఒకసారి మనతో చెప్పింది కదా, తన పేరేంటో మర్చిపోయాను. దియా తన్ని ప్రేమిస్తున్నానని తన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది, కానీ మనం దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎందుకో తను చాలా కామ్ అయిపోయింది. ఐ థింక్ తను ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి ఉండదు. తన ట్రూ ఫీలింగ్స్ ఏటో మనకి చెప్పు ఉండదు. మనం తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా తప్పు చేసామా అని అంటుంది. నువ్వు ఎందుకు అలా థింక్ చేస్తున్నావు, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. తన మ్యారేజ్ ఆల్రెడీ రాజుతో ఫిక్స్ అయ్యాక తను ఎవరిని చూస్ చేసుకోదు. అందులోనూ రాజు చాలా మంచి అబ్బాయి, తను దియాని చాలా లవ్ చేస్తాడు. అలాంటిది వాళ్ళ ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా దియా వేరే అబ్బాయిని లవ్ చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. మేబీ తను సరదాగా జోక్ చేసి ఉండొచ్చు, తను ఇప్పుడు అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోదు. మనం వద్దు అన్నాక సైలెంట్గా ఉండడానికి కారణం అదే అయి ఉంటుంది అని వాళ్ళ డాడ్ అంటాడు. అలా అయితే నా కూతురు ఎక్కడా, తను హ్యాపీగా ఉంటే తను ఎందుకు మనతో లేదు. రాజు మంచి అబ్బాయే, అది నాకు తెలుసు, కానీ మన అమ్మాయికి తన ఇష్టం లేకపోతే ఎలా. తన డెసిషన్ తెలుసుకోకుండా రాజుకి తనకి మ్యారేజ్ ఫిక్స్ చేసి తప్పు చేసామేమో. నేను కూడా ఒకప్పుడు నా కుటుంబాన్ని ఫ్యామిలీని మొత్తం ఎవరిని కాదనుకుని నీతో వచ్చేసా. మ్యారేజ్ విషయంలో నా గురించి నేను ఆలోచించా, ఎవరి గురించి పట్టించుకోలేదు. నా ఓన్ డెసిషన్ నేను తీసుకున్నా. అలాంటిది ఇప్పుడు దియా విషయానికి వచ్చేసరికి ఎందుకు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాం మనం. తనకి ఇష్టం వచ్చింది చేయనివ్వాల్సిందేమో. తను ఇష్టపడ్డా అన్న అబ్బాయితో పెళ్లి కొప్పుకుని ఉంటే ఇంత జరిగి ఉండేది కాదు, నా కూతురు ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉండేది కాదు అంటూ ఏడుస్తుంది. మాన్వి నువ్వెందుకో ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఫస్ట్ రాజు దియాని తీసుకురాని, అప్పుడు ఆలోచిద్దాం. ఎవరో దియాని సింగపూర్లో చూసామని చెప్పడంతో రాజు ఆల్రెడీ సింగపూర్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ వాళ్ళిద్దరిని ఇంటికి రాని, ఆ తర్వాత నెమ్మదిగా దియాని అడుగుదాం. తన నోట్ వెంటే తన ఆన్సర్ ఏంటో విందాము. నాకు తెలిసి దియాకి రాజుతో ఏ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. తను ఖచ్చితంగా రాజుని మ్యారేజ్ చేసుకుంటుంది. ఇలా మాట్లాడుకుంటారు. వాళ్ళు రాజుని చాలా గుడ్డిగా నమ్మేస్తారు డీప్గాని. స్విట్జర్లాండ్లో ఒక బార్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు ఒక అతను. 26 years ఉంటాయి. ఒళ్ళంతా టాటూస్, మంచి జెల్ రాసుకుని, హెయిర్ స్టైలు, లెదర్ సూటు, చాలా స్టైలిష్గా ఉంటాడు. అనే రాజీవ్ విలియమ్స్. మిస్టర్ అండ్ మిసెస్ విలియమ్స్కి ఒక్కగానొక్క కొడుకు. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ స్పాయిల్ బ్రాట్ అనమాట. అసలు ప్రపంచంలో దేని గురించి కూడా కేర్ చేయడు. హెడ్ టు టాయ్స్, తల నుంచి అరికాల వరకు కూడా మొత్తం రిచ్నెస్సే కనిపిస్తుంది. ఫుల్ సౌండ్ పార్టీ. వాళ్ళ పేరెంట్స్ సంపాదించిన డబ్బే అదంతాని, తను సంపాదించింది ఏముండదు అనుకోండి. ఆ డబ్బు చూసుకునే తనకి ఆ యారోగెన్స్, అహంకారం మొత్తం పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. మొత్తం ఒళ్ళంతా అహంకారం, యారోగెంట్తో నిండిపోయి ఉంటాడు. తన లైఫ్లో తను దేని గురించి అయినా కేర్ చేసింది ఉందంటే అది దియా జోసెఫ్ గురించి మాత్రమే. తను దియాని ఎంత లవ్ చేస్తాడంటే వన్ అండ్ ఓన్లీ లవ్ అనమాట. ఎవరిని లవ్ చేయడు, ఓన్లీ క్రష్, ఓన్లీ లవ్ దియా అనే తనకు అన్నిని. దియా తనకి ఒక డ్రగ్లా అనమాట. దియా కనిపించకపోతే పిచ్చెక్కినోళ్ళ అయిపోతాడు. దియా తనకి వాళ్ళ టీనేజ్ నుంచి కూడా తెలుసు. ఆ రోజు నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా తన లైఫ్లో ఏ అమ్మాయికైనా ప్లేస్ ఇచ్చాడంటే అది దియా మాత్రమే. ఫస్ట్ రాజీవే డైరెక్ట్గా దియా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. దియా పేరెంట్స్, రాజు పేరెంట్స్ ఫ్రెండ్స్ కావడంతో, వాళ్ళు మంచోళ్ళు కావడంతో ఇంకా కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పేసుకుంటారు దియా వాళ్ళ
పేరెంట్స్. దియాకి 20 ఇయర్స్ అప్పుడు తను బీటెక్ చదివేటప్పుడు రాజీవ్ ప్రపోజ్ చేస్తాడు అందరి ముందర మోకాళ్ళ మీద నిల్చుని. అది చూసి కాలేజ్లో అమ్మాయిలందరూ దియాని చూసి కుళ్ళిపోయేవాళ్ళు. రాజీవ్ అలా మూవీస్లో చూపించేలాగా అంత స్టైల్గా ప్రపోజ్ చేసేసరికి ఇంకా దియా క్లౌడ్ 9కి ఎక్కేస్తుంది అనమాట, ఆకాశంలో తేలిపోతుంది. ఎందుకంటే తనకి ఆ ఫీలింగ్ కొత్త. రాజీవ్ ఏం చేసినా కూడా తన్ని లవ్ చేస్తున్నాడు కాబట్టి అలా చేస్తున్నాడని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. కానీ టైం అలా గడిచే కొద్దీ దియాకి రాజుని చూస్తుంటే చాలా భయం వేస్తుంది. రాజు నిజంగా ఒక పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ అనమాట. దియాని ఎప్పుడు తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూసేవాడు. కాకపోతే దియా మాత్రం ఫుల్ ఆపోజిట్. తను ఫ్రీడమ్గా ఉండాలి అనుకుంటుంది. తనకి ట్రావెలింగ్ అన్న, బిల్డింగ్స్ అవి చూడడం, డిజైనింగ్, ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇష్టం. రాజుతో రిలేషన్షిప్ తన్ని లవ్ చేయడం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాక ఇవన్నీ కూడా ఏది చేయనివ్వడు రాజీవ్. ఫైనల్గా దియా తన డ్రీమ్స్ అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళ కంపెనీలో జాయిన్ అయిపోతుంది. రాజీవ్తో రిలేషన్షిప్ నిజంగానే తనకి హెడేక్గా, చాలా టైరింగ్గా అనిపిస్తుంది. దియాని ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసుకుందామా అని వెయిట్ చేసేవాడు. కానీ దియా గట్టిగా చెప్పేస్తుంది ఇంట్లో, నేను 25 ఇయర్స్ వచ్చే వరకు మ్యారేజ్ చేసుకోను అనేసి. ఈ విషయంలో ఎక్కువగా దియాకి రాజుకి చాలా గొడవలు అవుతూ ఉండేవి. డే బై డే రాజు డిమాండ్ చేయడము, ఫుల్ కంట్రోల్ చేసేయడం దియాని, ఇలా చేసేవాడు. కానీ దియా మాత్రం ఇగ్నోర్ చేసేసేది, తన ఫాల్ట్స్ ఏం పట్టించుకునేది కాదు. కానీ ఒకరోజు దియాకి తెలిసిపోతుంది రాజు ఒక డ్రగ్ ఎడిక్ట్ అనేసి. రాజు తన ఫ్రెండ్తో చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు, తన స్టఫ్ ఒకటి తనకి తిరిగి ఇమ్మనేసేసి. ఫస్ట్ టైం దియా రాజుని ఆ యాంగిల్లో చూసి చాలా భయపడుతుంది. ఆ రోజు వాళ్ళ మామ్ డాడు మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ వల్ల ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉండిపోతుంది. అదే తను చేసిన మిస్టేక్. అప్పుడే వాళ్ళ పేరెంట్స్కి తన ట్రూ కలర్స్ ఏంటో చూపిస్తే సరిపోయి ఉండేది. ఆ తర్వాత కొద్దిసేపటికి రాజీవ్ దియా తన మేల్ ఫ్రెండ్ని కూడా కొడతాడనమాట గెస్ట్స్ అందరి ముందరని. జస్ట్ తను క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అంతే. కానీ వాళ్ళిద్దరూ ఫ్లర్ట్ చేస్తున్నారు అనేసి అందరి ముందర అరుస్తాడు. వసు దియాకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రాజు చెయ్యి ఎత్తి కొట్టడానికి వచ్చేస్తాడు వసుని. ఈ టైంలో గౌతమ్ మధ్యలోకి వచ్చి ఆ చెయ్యి పట్టుకుని ఆపుతాడనమాట. ఎందుకంటే వసు బాడీ గార్డ్ తను. దియా ఫస్ట్ టైం గౌతమ్ని చూడడం అదే. గెస్ట్స్ అందరి ముందర తను పరువు తీసేసినందుకు దియాకి అక్కడ నుంచి పరిగెట్టుకుని పారిపోవాలనిపిస్తుంది. కానీ పక్కనే ఒక రేసింగ్ బుల్ ఉంది కదా, రాజుని చూసి భయమేసి అలా ఆగిపోతుంది. రాజు గౌతమ్ కూడా ఒకరి వైపు ఒకరు చాలా సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. దియా వాళ్ళ పేరెంట్స్, రాజు వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోరు, ఏదో చిన్న చిన్న గొడవలే అలాగే ఉంటారు వీళ్ళు అనేసి. వాళ్ళ పేరెంట్స్ పార్టీ స్పాయిల్ అయిపోతుంది అనేసి దియా రాజు చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళిపోతుంది, తనతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడదామని. ఆ తర్వాత రాజు చాలా వైలెంట్ అయిపోతాడు. ఇంకని ఆర్గ్యుమెంట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోతూ ఉంటాయి దియాకి రాజుకిని. రాజు గట్టిగా ఒకటి లాగబెట్టి కొడతాడు దియా చంప మీద. దియా కింద పడిపోతుంది. లిప్స్ మీద నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, లిప్స్ పగిలిపోయి. దియా చంప మీద ఫుల్ రెడ్ మార్క్స్, చెయ్యి మార్కులు వచ్చేసిన, దియా నోటి వెంట లిప్స్ వెంట బ్లడ్ వస్తున్నా కూడా రాజు పట్టించుకోడు. బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దియా అక్కడ నుంచి అసలు లెగదు, షాక్లో అలా ఉండిపోతుంది. కొద్ది సెకండ్స్ తర్వాత ఒక 2 హ్యాండ్స్ వచ్చి దియా షోల్డర్స్ పట్టుకుని పైకి లేపుతారు. ఎవరా అని చూస్తే అది గౌతమ్. యాక్చువల్గా వసునే పంపిస్తుంది గౌతమ్ని ఒకసారి దియాని చెక్ చేయమని. నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను అంటాడు. గౌతమ్ వాయిస్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. దియాకి తను వసు బాడీ గార్డ్ అని కూడా తెలియదు అప్పటికి, ఒక కంప్లీట్ స్ట్రేంజరు. అయినా సరే గౌతమ్ చూస్తే కొంచెం సెక్యూర్గా, స్ట్రెంగ్త్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. దియా ఒక అడిగేసి గట్టిగా అరుస్తుంది, ఎందుకంటే తన కాలు బెణికి ఉంటుంది, నడలేకపోతుంది. గౌతమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక మోకాల మీద కూర్చుని కింద దియా హీల్స్ స్ట్రాప్స్ అవి తీసి తన కాలుకున్న హీల్స్ని పక్కకు పెట్టేసి తన షూస్ని దియా కాల్కి తొడుగుతాడు, హీల్స్తో నడలేదని చెప్పి. దియా అలా గౌతమ్ని చూస్తూ తన ప్రతి ఎవ్రీ యాక్షన్ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత గౌతమ్ పైకి లేచి తన పాకెట్లో నాప్కిన్ తీసి ఇస్తాడు. దియాకి అర్థమవుతుంది కళ్ళు తుడుచుకోమని చెప్తున్నాడని. దియా సైలెంట్గానే గౌతమ్ చెప్పినవి అన్నీ చేస్తుంది. దియా కాళ్ళకి ఆ షూస్ చాలా పెద్దవైపోతాయి. సో ఈడ్చుకుంటా గౌతమ్ని ఫాలో అవుతుంది. గౌతమ్ మాత్రం బేర్ ఫుట్తో, వట్టి కాలుతో దియా ఇంటి వరకు ఆ చలిలో నడుస్తాడు. దియాకి ఇప్పటికీ కూడా తను ఎవరో తెలియదు, తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అన్నది కూడా తెలియదు. తను వెనకాల అలాగా బ్లైండ్గా నడుచుకుంటూ ఏదో థింక్ చేస్తూ వెళ్ళిపోతుంది. తీరా
గౌతమ్ దియా వాళ్ళ ఇంటి గేట్ వచ్చేసరికి అక్కడ ఆగిపోతాడు. అప్పుడు దియా వాళ్ళ ఇల్లు చూసి షాక్ అవుతుంది. ఈలోపు గౌతమ్ అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. దియాకి తనకి థ్యాంక్స్ చెప్పే టైం కూడా ఇవ్వడు. దియాకి గౌతమ్తో స్పెండ్ చేసిన ఆ కొంచెం టైం చాలు దియా గౌతమ్తో ప్రేమలో పడిపోవడానికి. ఆ నైట్ తనకు అర్థమవుతుంది. అప్పుడు డిసైడ్ అవుతుంది తనకు కావాల్సింది రాజీవ్ కాదు గౌతమ్ లాంటి అబ్బాయి అనేసి. ప్రెజెంట్ రాజీవ్ సింగపూర్ పబ్లో ఉన్నాడు కదా, అక్కడ ఒక అబ్బాయిని అడుగుతాడు. టెల్ మీ, దియాని చూసానన్నావు కదా, ఎక్కడుంది అంటాడు. వెయిట్ బ్రో, దియాని చూసాను అన్నాను అంతే, కానీ ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు, నీకు లీడ్ ఇస్తా అంతే యూ అనేసి తనని కొట్టబోతూ, అలాంటప్పుడు నన్ను సింగపూర్ ఎందుకు రమ్మన్నావు అని అరుస్తాడు రాజీవ్. జస్ట్ ఫర్ ఫన్. ఓకే 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 ఈసారి సీరియస్గా మాట్లాడుకుందాం. నేను అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని ఉంటానో ఎక్స్పెక్ట్ చేయలేదా? ముందు నేను అడిగింది తీసుకొచ్చావా లేదా అంటాడు. చేయి చెప్తాడు. రాజు కోపంగా తన సూట్ కేసులో నుంచి 2 సింగపూర్ కరెన్సీ నోట్స్ కట్టలు తీసుకుని వాడి చేతిలో పెడతాడు. ఇప్పుడు చెప్పు అంటాడు. దియా వెళ్లే ముందు నన్ను ఒక హెల్ప్ అడిగింది. 2 ఫేక్ పాస్పోర్ట్స్ 2 వీసాస్ అడిగింది. దానికోసం చాలా డబ్బు కూడా ఇచ్చింది అనుకో. ఒకటి తనకి, ఇంకోటి తన ఫ్రెండ్ వస్తారకి అంటూ ఆ అబ్బాయి చెప్తాడు. పాస్పోర్టు వీసానా, ఎక్కడికి అని రాజు అడుగుతాడు. ఇండియా అని ఆ అబ్బాయి చెప్తాడు. రాజు ఫుల్ షాక్ అవుతాడు. వాట్ అని అడుగుతాడు. రాజు బ్రెయిన్లో ఆల్రెడీ వైల్డ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. వీసా పాస్పోర్ట్ గురించి ముందే ప్లాన్ చేసిందంటే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నది ఇప్పటికప్పుడు ఐడియా కాదు, ముందు నుంచే ఇండియా వెళ్దామని ప్లాన్ చేసింది అని అర్థమవుతుంది. దట్ బాస్టర్డ్ గౌతమ్ అని చాలా కోపంగా లేచి అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. ఐ నో ఈ చాప్టర్ కొంచెం బోర్ అని, స్టిల్ మీరు విన్నారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బై బై ఫ్రెండ్స్.